పచ్చకర్పూరం గనక నిప్పుల మీద వేసి అమ్మవారికి ధూపం చూయిస్తే ఏమి కోరుకుంటే తెచ్చి మీ ఇంట్లో ఇచ్చిపోతారు అమ్మవారు. వద్దు 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 అన్న తెచ్చి మీ ఒళ్ళో వాడేసిపోతుంది. ధూపం లక్ష్మీప్రదం. సనాతన ధర్మం ప్రకారంగా 18-19 రకాల ధూపములు ఉన్నాయి. అన్నిటికల్లా గొప్ప ధూపం లక్ష్మీ ప్రీతిదాయకమైనది. అందున వారాహి మాతకి ఇష్టమైన ధూపం కర్పూర ధూపం. రావి చెట్టు బెరడు పచ్చకర్పూరం గనక నిప్పుల మీద వేసి అమ్మవారికి ధూపం చూయిస్తే మీరు ఏమి కోరుకుంటే తెచ్చి మీ ఇంట్లో ఇచ్చిపోతారు అమ్మవారు. మీరు వద్దు 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 అన్న తెచ్చి మీ ఒళ్ళో వాడేసిపోతుంది. కర్పూర ధూపం లక్ష్మీప్రదం. గంధర్వులను ఆవాహన చేస్తుంది, లక్ష్మీదేవి యొక్క ఆవాహన చేస్తుంది. కాబట్టి అమ్మవారికి ధూపం అంటే ఇష్టం. పచ్చకర్పూర ధూపం వేయండి. పచ్చకర్పూరం గనక నిప్పుల మీద వేసి అమ్మవారికి ధూపం చూయిస్తే ఏమి కోరుకుంటే తెచ్చి మీ ఇంట్లో ఇచ్చిపోతారు అమ్మవారు. వద్దు 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 అన్న తెచ్చి మీ ఒళ్ళో వాడేసిపోతుంది. ధూపం లక్ష్మీప్రదం. సనాతన ధర్మం ప్రకారంగా 18-19 రకాల ధూపములు ఉన్నాయి. అన్నిటికల్లా గొప్ప ధూపం లక్ష్మీ ప్రీతిదాయకమైనది. అందున వారాహి మాతకి ఇష్టమైన ధూపం కర్పూర ధూపం. రావి చెట్టు బెరడు పచ్చకర్పూరం గనక నిప్పుల మీద వేసి అమ్మవారికి ధూపం చూయిస్తే మీరు ఏమి కోరుకుంటే తెచ్చి మీ ఇంట్లో ఇచ్చిపోతారు అమ్మవారు. మీరు వద్దు 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 అన్న తెచ్చి మీ ఒళ్ళో వాడేసిపోతుంది. కర్పూర ధూపం లక్ష్మీప్రదం.